హైపర్ న్యూస్ కి స్వాగతం. ఎన్నికల ప్రచారంలో పెన్షన్దారులకు ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ పెంపుదల చేసి అందజేస్తున్నామని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. పెన్షన్ పెంపుతో పాటు వారి ఇండ్ల వద్దకు వెళ్లి పెన్షన్ అందజేయడం ద్వారా వృద్ధులలో మరియు పెన్షన్ పొందుతున్న వారి కళ్లల్లో ఆనందాన్ని చూడగలుగుతున్నామని ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా సంక్షేమ పథకాలు వస్తాయని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని 4వ వార్డులో ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ పెన్షన్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే పెన్షన్లను పెంచడం జరిగిందని, దీంతో పేద ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 16,61,25,000 రూపాయల పెన్షన్ల ద్వారా అందిస్తున్నామని, మరికొన్ని పథకాలు త్వరలో వస్తాయని, గత వైసీపీ ప్రభుత్వంలో రాజకీయ కక్షతో అర్హులైన వారికి పెన్షన్లను తొలగించారని, త్వరలో వాటిని పునరుద్ధరిస్తామని తెలిపారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు తన వద్దకు వచ్చేవారు శాలువాలు, బొకేలు తీసుకురావద్దని, నోట్బుక్స్, పెన్నులు తీసుకొస్తే పేద విద్యార్థులకు అందిస్తామని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, నాయకులు బిల్లు చెంచురామయ్య, చంద్రమౌళి, నర్సింహులు నాయుడు, శ్రీధర్, రహీం, మోహన్, అల్లి భాష తదితరులు పాల్గొన్నారు. చిన్న బయట చట్టం ఆ ప్రోగ్రాంలు మొన్న చెప్పాను. నేను ఆ మాట తేడా ఉన్నాను చెప్తుంది. 30 మొత్తం అన్న మనకు ప్రతిరోజు వచ్చాడన్న అతను. సేదరాన్ని ఇచ్చాడా చంద్రబాబు అన్న సేదరాన్ని గడిపినట్టు నమస్కారం. ముందుగా గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అట్లాగే దయచేసి రేపు నన్ను కలవబోయే మా నాయకులకి, అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా, శాలువాలు, పూలమాలు తీసుకురావద్దు. మీకు అంత అభిమానం ఉంటే చిన్నపిల్లలకు సంబంధించిన నోట్బుక్స్, అలాగే పెన్సిల్స్, పెన్నులు తెచ్చిస్తే మీ పేరు చెప్పి హాస్టల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులకు అవి ఇస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. కాబట్టి దయచేసి ముందు మన లీడర్స్ చెప్తున్నా, మీరు ముందు పాటిస్తే మిగతా వాళ్ళు పాటిస్తారు. కాబట్టి దయచేసి రేపు మాత్రం మ్యాక్సిమం పూలమాలు, శాలువాలు లేకుండా వస్తే నిజంగా మీకు 2 చేతులు దండం పెడతా. అట్లా కాకుండా మీరు తీసుకొస్తే మాత్రం దండం పెట్టలేము. కాబట్టి అర్థం చేసుకోమని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఈరోజు మా కమిషనర్ గారితో, అలాగే మా హౌసింగ్ డిఈ గారితో, ఏఈ గారితో, అలాగే మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో కలిసి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం గెలిచినటువంటి అప్పటి నుంచి కూడా 3,000 పెన్షన్ని 4,000 చేసినటువంటి మంచి మనిషి మా నారా చంద్రబాబు నాయుడు గారిని మేము చెప్తున్నాం. ఈరోజు పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి 4,000, 6,000 వస్తూ ఉంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందువల్లంటే గతంలో ఈ పరిస్థితి లేదు. ఎవరు నాయకులు కూడా వచ్చేవాడు కాదు దగ్గరికి. ఓటు వేసుకున్నాడు అసలు కనిపించేవాడు కాదు. కానీ మేము ఓటు వేసుకున్నాం. అలాగే ఇక్కడ ఈ వార్డులో మా నాయకులందరూ కూడా కష్టపడి పనిచేసి అందరూ కూడా వచ్చారు. ఎందువల్లంటే మళ్ళీ పేదవాళ్ళకంతా కూడా నెల నెల కనిపించే కార్యక్రమాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన మేము చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ యొక్క జనవరి నెలలో సంక్రాంతికి మరిన్ని
ఆయన ఏదైతే సూపర్ 6 అనౌన్స్ చేశాడో దాంట్లో కొన్ని పథకాలు ఖచ్చితంగా అమలు చేసే కార్యక్రమం ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. అవి కూడా అమలు అవుతాయి. దాంట్లో కూడా అందరూ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, పేదవాళ్ళు, మధ్యతరగతి ప్రజలు భాగస్వామ్యం కావాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. ముఖ్యంగా ఎత్తుకుంటే మన గూడూరు కాన్స్టిట్యున్సీలో ప్రతి నెల 16,61,28,000 రూపాయలు నెల నెల ఈరోజు మనం పెన్షన్స్ ఇస్తున్నాం. అన్ని 5 మండలాలు, ఒక టౌన్ కలిసి. అట్లాగే జనవరి కానీ, ఫిబ్రవరి కానీ, లేదా మార్చిలో కానీ ఇంకా ఈ యొక్క పెన్షన్స్ రెట్టింపయ్యేటువంటి కార్యక్రమం ఉంది. చాలామందికి పెన్షన్స్ లేవు. అట్లాగే పోయిన గవర్నమెంట్లో ఎవరైతే తెలుగుదేశం పార్టీ అన్నారో వాళ్ళ పెన్షన్స్ని నిర్దాక్షిణంగా వైసీపీ నాయకులు ఆపేశారు. అట్లాగే చాలామంది పాపం వికలాంగుల్ని వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం వాళ్ళు చేశారు. కాబట్టి గత గవర్నమెంట్లో ఏ పెన్షన్స్ చేశారో అవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు ఇచ్చేదానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే చాలామంది ఇక్కడ ఆధార్ కార్డులు, రేషన్ కార్డు లేవని చెప్పి కూడా చెప్పారు. ఈ జనవరి నెలలో ఖచ్చితంగా ఆ యొక్క సైట్ ఓపెన్ అవుతుంది. కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు దగ్గరుండి ఎవరికైతే ఆధార్ కార్డు లేదో, ఎవరికైతే రేషన్ కార్డు లేదో వాళ్ళని తీసుకెళ్ళి ఖచ్చితంగా నమోదు చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందువల్లంటే టౌన్లో మనకి 14,000 మెజార్టీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారిని చూసి మనకు ఆ రోజు ఓట్లేశారు. కాబట్టి ఆ కాంబినేషన్ ఎక్కడ కూడా తగ్గకుండా మీరందరూ కూడా పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి అందుబాటులో ఉండాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నా. అట్లాగే ముఖ్యంగా ఈరోజు హౌసింగ్ ఇక్కడికి వస్తే మొత్తం ఎస్టీస్ అందరికి ఇల్లు లేవు. అవన్నీ కూడా చెప్పాము. అవన్నీ కూడా మొదటి విడతలోనే అవన్నీ కూడా శాంక్షన్ చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే పెద్ద పెద్ద కాలువలు మా కమిషనర్ గారు దాదాపు 7 సంవత్సరాల నుంచి, అంటే ఈ మున్సిపాలిటీలో ఎక్కడ కూడా ఈ చెత్త కాదు, ఈ సిల్ట్ని తొలగించేయడం కార్యక్రమం లేదు 7 సంవత్సరాల నుంచి. ఈరోజు మా కమిషనర్ గారు వచ్చిన తర్వాత ఆ సిల్ట్ చాలా వరకు ఇక్కడ తొలగించిన విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా కూడా కంప్లైంట్ చేశారు అక్కడ. అది మళ్ళీ కూడా ఒక విడత పెట్టమని చెప్పి కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేశాం. అట్లాగే ఇక్కడ దోమలు 5:30 దాటితే విపరీతమైన దోమలు ఉంటాయని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్పారు. ఈరోజు ఈవినింగ్ ఫాగింగ్ మిషన్ కూడా పెట్టి ఇక్కడ అందరికి కూడా దోమలు లేకుండా చేయాలని చెప్పి కమిషనర్ గారికి తెలియజేస్తున్నాను. అట్లాగే ఇక్కడ రోడ్డు చాలా దారుణంగా ఉంది. 5 లక్షల రూపాయలు శాంక్షన్ ఇచ్చాం. ఆ రోడ్డుని మొట్టమొదట ఆ చివరిదా ఉన్నటువంటి రోడ్డుని పెట్టారు ఇక్కడ మా చంద్రమౌళి. కాబట్టి అది కూడా వచ్చే నెలలో ఖచ్చితంగా అది పూర్తి చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ మనం ప్రజలకి అనుబంధంగా ప్రజా సమస్యల పరిష్కార దిశలో ముందుండాలి. మనం సేవకులం, మనం పాలకులు కాదని చెప్పే విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. మనం పేదవాళ్ళకి సాయం చేస్తే ఇంకా 14,000 నుంచి ఇంకా కూడా రెట్టింపు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైనా సరే గెలిచేదానికి మన టౌన్లో ఉన్నటువంటి అందరూ కూడా కృషి చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. గూడూరు టౌన్లో అయితే ఏకగ్రీవంగా తెలుగుదేశం పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి పట్టం కట్టిన విషయాన్ని కూడా మరీ ఒకసారి గుర్తు చేస్తాం. ఎందుకంటే మీరు ప్రతిసారి గుర్తుపెట్టుకోవాలా, మనకు అంత మెజారిటీ ఇచ్చారు. మళ్ళీ ఎలక్షన్స్లో తక్కువ చేయాలా. అట్లాగే రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి దయచేసి నాయకులందరూ కూడా మేము ఈ వార్డుల్లో యాక్టివ్గా పనిచేస్తే రేపు ప్రజలు మనకు గుర్తిస్తారు. అట్లా లేకుండా మీరు పనిచేయకపోతే ప్రజలు గుర్తించరు. ఇది స్థానిక సంస్థ ఎలక్షన్స్ కాబట్టి మీరు ఎంత ప్రజలకి ఎంత దగ్గర ఉంటారో అన్ని ఓట్లు మీకు పడతాయి, పార్టీకి పడతాయి. కానీ అవి అంత ప్రయోజనం ఉండదు. మీ సొంత ఇమేజ్ కూడా అవసరం. స్థానిక సంస్థ ఎలక్షన్లో మీ సొంత ఇమేజ్ కూడా అవసరం. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ విషయంలో ఆలోచించాలని చెప్పి మా నాయకులందరూ కూడా నేను తెలియజేస్తూ సంతోషం. గూడూరులో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో ఒక మంచి పని నేను జరిగింది. ఎక్కడుండే వాళ్ళు వచ్చి ఇక్కడ పోటీ చేసి ఏమవుతుందో కూడా మొత్తం గూడూరులో ఉన్నటువంటి పెద్దవాళ్ళందరూ కూడా నిరూపించారు. వాళ్ళందరూ కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. 108 మరియు 104 సర్వీసులలో పనిచేస్తున్న వారి జీతాలను పెంచినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 108 సిబ్బంది ఎమ్మెల్యే సునీల్ కుమార్ ను కలిసి కృతజ్ఞతలు తెలుపుతూ సాలువా కప్పి సన్మానించారు. పొద్దున్న
అందరికీ నమస్కారం. చాలా సంతోషం. గతంలో 108, 104 సంబంధించినటువంటి డ్రైవర్లందరూ కూడా గతంలో అందరికీ వచ్చి ఒక రెప్యుటేషన్ ఇచ్చారు. టెక్నీషియన్స్ అందరు కలిసి ఒక రెప్యుటేషన్ ఇచ్చారు. అది తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారికి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా వీళ్ళందరూ అక్కడ ఉన్న ఎమ్మెల్యేలని కలిసి రెప్యుటేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఆధారంగా తీసుకొని మన నాయకుడు ఈరోజు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదవులు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా 4,000 రూపాయలు జీతం పెంచడం నిజంగా చాలా సంతోషం. ముఖ్యమంత్రి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అట్లాగే గతంలో 30,000 తీసుకున్నటువంటి వాళ్ళు అన్నీ కలిసి 40,000 రూపాయలు డబ్బులు డ్రా చేసే పరిస్థితికి ఎదిగినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లాగే ఎప్పుడు కూడా బాబు గారు చెప్తే చేసేటువంటి మనిషి. ఉద్యోగుల పట్ల ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి సానుకూలత ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. అంటే గత ప్రభుత్వం లాగా ఉద్యోగులను హింసించేటువంటి పద్ధతి మా నాయకుడికి లేదు. ఈరోజు అందరూ కూడా పాపం పేదవాళ్ళందరూ కూడా పేదవాళ్ళకి దగ్గర తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అంటేనే పేదవాళ్ళ ప్రభుత్వం, ఇది గొప్పల ప్రభుత్వం కాదు ఇది. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు మా వాళ్ళందరూ కూడా జీతాలు పెంచేందుకు మనస్ఫూర్తిగా ఆయనకి చేతులెత్తి దండం పెడుతున్నాం. ఎంతో మహిమ కలిగిన శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారి క్యాలెండర్ ఆవిష్కరించే అవకాశం కలగడం ఆనందంగా ఉందని దేవస్థానం నూతన కమిటీని త్వరలో ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారి నూతన క్యాలెండర్ ఆవిష్కరణ ఎమ్మెల్యే సునీల్ కుమార్ చేతుల మీదుగా జరిగింది. అదేవిధంగా మల్లం గ్రామంలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం వారి నూతన క్యాలెండర్ మరియు పలు సంస్థలకు చెందిన వారి క్యాలెండర్లను ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆవిష్కరించారు. ఆడ పట్టుకుంటారు. సైడ్ అలా ఉంటారు. అందరికీ నమస్కారం. శ్రీ ముత్యాలమ్మ గారు చాలా శక్తివంతమైన దేవత. అక్కడ ఏదన్నా మొక్కుంటే ఖచ్చితంగా తీరేటువంటి పరిస్థితి. కాబట్టి ముత్యాలమ్మవారు అంటే ఒక మంచి పేరు. భక్తులు ఎప్పుడు కూడా పెద్ద ఎత్తున అక్కడ వెళ్ళి ఇక్కడ భోజనాలు చేసుకోవడం, అలాగే ముత్యాలమ్మని పోయి ప్రార్థించడం జరుగుతున్నటువంటి కార్యక్రమం. అయితే రాబోయే రోజుల్లో కూడా మా పెద్దలు మా దర్శన గారి నాయకత్వంలో ముత్యాలమ్మ దేవాలయం ఇంకా మంచి అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటున్నా. అలాగే ఇక్కడ వచ్చినటువంటి దేవస్థాన ఈవోలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఖచ్చితంగా తల్లి ఆశీస్సులు అందరికీ కావాలని, ముఖ్యంగా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మా పవన్ కళ్యాణ్ గారికి, మా మోడీ గారికి ఆ ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ త్వరలో కూడా ఆ సంబంధించిన కమిటీ కూడా వేయబోతున్నాం. ఖచ్చితంగా ఆ కమిటీలో కూడా మంచి వాళ్ళని, పేదల ఎడ్ల ప్రేమ ఉన్న వాళ్ళని, దేవుడి ఎడ్ల భక్తున్న వారిని, గతంలో ఎన్నో దేవాలయాలు కట్టించినటువంటి పెద్దవాళ్ళని ఆ కమిటీలో వేసేందుకు మేము కూడా సిద్ధంగా ఉన్నాం. ఆ కమిటీ మెంబర్స్ను కూడా మంచి వాళ్ళని వేసే విధంగా ప్రయత్నిస్తాం. శివుడే కదా.
నువ్వు మాట క్యాలెండర్ అన్నా ఒక్క నిమిషం నా చూడండి గూడూరు పట్టణంలోని పిఆర్ క్లబ్ నూతన కమిటీ ఆధ్వర్యంలో పేద ప్రజలకు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పిఆర్ క్లబ్ నూతన కమిటీ సభ్యులు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. నమస్కారం. ముందుగా పిఆర్ క్లబ్ ఎలక్షన్స్లో ట్రెజరీగా మా అన్న సేనన్న ఎంపికైనందుకు మనస్ఫూర్తిగా సేనన్నకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. గతంలో మా వెంకన్న, ఇప్పుడు మా సేనన్న నిజంగా మంచి మేయాకి 43,000, మిగతా గెలిచిన అందరూ కూడా తక్కువ 45 ఓట్లు, మిగతా గెలిచిన అందరూ కూడా 3-4 ఓట్లు గెలిచారు. కానీ మా సేనన్న 45 ఓట్లతో గెలిచినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తూ మా సేనన్నకి ఓటేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి మధురెడ్డి గారికి నా యొక్క మనస్ఫూర్తిగా సంతోషంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు మోటార్ సైకిల్ వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని గూడూరు డీఎస్పీ వివి రమణ కుమార్ సూచించారు. చెన్నై కలకత్తా జాతీయ రహదారిపై తిరుపతి జిల్లా గూడూరు పట్టణ పరిధిలోని పోటుపాలెం కూడలి వద్ద డీఎస్పీ రమణ కుమార్ హెల్మెట్ వినియోగంపై వాహనదారులకు అవగాహన కల్పించారు. కూడలి మీదుగా వెళ్తున్న ద్విచక్ర వాహనాలను ఆపి వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రమణ కుమార్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వారిలో ఎక్కువ శాతం మంది హెల్మెట్ ధరించకపోవడం వల్ల మరణిస్తున్నారని గణాంకాల ద్వారా తెలుస్తోందని తెలిపారు. ప్రధానంగా యువత హెల్మెట్ వాడకంపై నిర్లక్ష్యాన్ని వీడి హెల్మెట్ తప్పనిసరిగా ధరించే విధంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వాహనాన్ని నడిపే వారితో పాటు వాహనంలో ప్రయాణించే వారు కూడా హెల్మెట్ ధరించడం వల్ల క్షేమంగా ఉండొచ్చని సూచించారు. యువత తల్లిదండ్రులు వారి పిల్లలు ద్విచక్ర వాహనాలు నడిపే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మోటారు వాహనాలు నడిపే వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి. ఇప్పుడు ఈ ప్రపంచంలో అంటికంటే విలువైనది మనిషి ప్రాణం. ఒక్కసారి మనిషి ప్రాణం పోయిందంటే మళ్ళీ వెనక్కి రాదు. ప్రత్యేకించి మన భారతదేశంలో ప్రతి సంవత్సరము ఈ రోడ్డు ప్రమాదాల మూలంగా సుమారు 2 లక్షల మంది చనిపోతున్నారు. ఏదైనా ఒక్క కారణం మూలంగా, అంటే ఈ రోడ్డు ప్రమాదాల కారణం మూలంగా ఈ 2 లక్షల మంది చనిపోతున్నది చాలా అబ్నార్మల్ అన్నమాట. మిగిలిన ఏంటంటే జనాభా ఇంతకుముందు పాత రోజులు ఏంటంటే పెద్ద పెద్ద కలరా, మత్తు వచ్చి అలాంటి పెద్ద పెద్ద జబ్బులు వచ్చినప్పుడు జనం చాలా ఎక్కువ మొత్తంలో చనిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు అలాంటి జబ్బులన్నీ కూడా పూర్తిగా క్యూర్ చేయబడి, కానీ ఇప్పుడు ఎక్కువ మంది జనం చనిపోతుందా కేవలం రోడ్డు ప్రమాదాల మూలంగానే. ప్రతి మనిషి కూడా ఏంటంటే రోజులు మారిపోయి అతని యొక్క స్తోమత బట్టి ఆ కారు కానీ లేదా బైక్ కానీ లేదా స్కూటీ కానీ ఏదో ఒకటి వాడుతున్నారు. ప్రతి ఒళ్ళు కూడా రోడ్డు మీద వచ్చి వాళ్ళ యొక్క డ్యూటీల నిమిత్తం కానీ చాలా స్పీడ్కి వెళ్తున్నారు. వాళ్ళు స్పీడ్కి వెళ్ళేటప్పుడు ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే మనం స్పీడ్కి వెళ్తున్నాము, మన మూలన మనకు ప్రమాదం జరగవచ్చు, లేదా ఎవరన్నా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి ప్రమాదం జరగవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని గమనించండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏంటంటే హెల్మెట్ అనేది మనకి శిరస్సుకు రక్షణ, అంటే మన తలకు రక్షణగా ఉండిద్ది. మనం కానీ హెల్మెట్ పెట్టుకుని వెళ్తుంటే ఏదన్నా పొరపాటున ప్రమాదం జరిగినా సరే, మనం కింద పడినా సరే మన తలకి దెబ్బ తగలదు. ఇప్పుడు మనిషి శరీరంలో అన్ని భాగాల్లో కొంటే తల అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఏ భాగానికి దెబ్బ తగిలినా నయం చేసుకోవచ్చు, కానీ తలకు కానీ దెబ్బ తగిలిందంటే ఆ మనిషి ఏంటంటే చాలా వరకు చనిపోవడానికి ఎక్కువ కారణాలు ఉంటాయి. కాబట్టి మనము
మన యొక్క తలని కాపాడుకోవడం చాలా ముఖ్యం. తలని కాపాడుకోవాలంటే కంపల్సరిగా హెల్మెట్ ధరించాలి. ప్రత్యేకించి ఈ హైవేస్ మీద ఎవరైతే నేషనల్ హైవేస్ మీద ప్రతిరోజు కూడా ఈ 2 వీలర్స్ మీద జర్నీ చేస్తుంటారో వాళ్ళు ప్రత్యేకంగా ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా హెల్మెట్ లేకుండా మీరు ప్రయాణం చేయవద్దు. సైదాపురం డేగపూడి వరకు రోడ్డు పనులు మందకోడిగా సాగుతున్నాయి. దీంతో వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కలిచేడు డేగపూడి వరకు రోడ్డుకు వాహనం ఎదురొస్తే సైడ్ ఇవ్వలేని పరిస్థితి. తురిమెర్ల నుండి ఊటుకూరు సబ్స్టేషన్ వరకు బురద రోడ్డుతో అవస్థలు పడాల్సి వస్తోంది. కాంట్రాక్టర్ రోడ్డుపై గుంటలు లేకుండా త్వరగా పూర్తి చేసేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. స్ఫూర్తి సేవా సంస్థ సభ్యుల సహకారంతో క్రమం తప్పకుండా సేవా కార్యక్రమాలు నిర్వహించగలుగుతున్నామని సేవా సంస్థ సభ్యుడు బాలకృష్ణంరాజు తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం రాజవీధుల్లోని వెంకటేశ్వర స్వామి గుడి వద్ద స్ఫూర్తి సేవా సంస్థ సభ్యులు పేదలకు దుప్పట్లు అందజేశారు. అనంతరం విఎస్ఆర్ పాఠశాలలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ మరియు పేదలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. దుప్పటి కప్పుతావా నీకు చలికి అది ఇస్తున్నావు. దుప్పటి కార్యక్రమం జరుగుతుంది. ఒక చూడండి కొద్దిగా అడ్డుకోండి ఎవరు.
చీట్లు రావద్దు గారికి, అధ్యక్షుడు రామారావు గారికి, సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ గారికి, ట్రెజరర్ పురుషోత్తమకి, మిగతా కార్యవర్గ సభ్యులకు అందరికీ నమస్కారాలు. ఈరోజు మన స్ఫూర్తి సేవా సమితి ప్రతి సంవత్సరంలాగే క్యాలెండర్ రాసుకునే కార్యక్రమం మరియు పురుషోత్తమ దాతృత్వంతో దుప్పట పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్నందుకు మన సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు స్ఫూర్తి సేవా సమితి ద్వారా. ముగ్గుల పోటీలు ప్రతి సంవత్సరాలకి ఈ సంవత్సరం కూడా జనవరి 12 రామ్నగర్లో జరుగుతుంది. దానికి అందరూ ఎక్కువ మంది పాల్గొని విజయవంతం చేయాల్సిందని కోరుతున్నాము. అలాగే ఇంకా కొత్త సేవా కార్యక్రమం కూడా అనేక కూడా రానున్న రోజులు ఇంకా చేస్తామని తెలియజేస్తూ సెలవు. ధనుర్మాసం సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని వైష్ణవ దేవాలయాల్లో తిరుప్పావై కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో స్థానిక వీధుల్లో ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో మరియు కోనేటిమిట్ట ప్రాంతంలో ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో తిరుప్పావై కార్యక్రమాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ప్రధానంగా మహిళలు తెల్లవారుజామున తిరుప్పావై కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ వెంకటేశాయ నమః. ఓం ఉపత్యకాప్రదేశస్థ సేనాసుతదాత్రే శ్రీ వెంకటేశాయ నమః. ఓం మాధవీయాకాశాయ నమః. ఓం వృషభాసురహారిణే శ్రీ వెంకటేశాయ నమః. ఓం వీరధేనుపయోధారా శేఖదేవోపిన్యై నమః. ఓం బ్రహ్మజ్ఞాయై నమః. ஓம் வேதமனைத்துக்கும் வித்தாகும் கோதை தமிழ் ஐந்தும் ஐந்தும் அறியாத மானிடரை வையம் சிரமப்பதம் வம்பு திருவாழி பூரத்தில் செகயோமாய் வந்தோம் துயிரல பாடுவான் வாயால் முன்னம் முன்னம் மாதாதே அம்மா நீ நேச நிறைக்கதவம் நீ கேளோரெம்பாவாய் நாயகனாய் நின்ற நந்த கோபர்களே கோயில் காப்பானே குடிதோன்றும் தோரண வாசல் காப்பானே மணிக்கதவம் தாழ் இரவாய் ஆய சிறுமியரோ முக்கும் வந்த கந்த கந்துர விஷ்ணவே விஷ்ணு சித்த தனோஜாயே கோதாயே நித்ய மங்களம் சோதிஷ்ட மாலிகா வந்த கந்த கந்துர கர்கடே பூர்வ பல்குண்யாம் துளசி கானனோத்பவாம் பாண்டே விஸ்வம்பராம் கோதாம் வந்தே ஸ்ரீரங்கநாயகீம் லக்ஷ்மீ சவிப்ரமாலோக சுப்ரோ விப்ரமச்சక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ లోక నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసన పరిమళాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వై ఆదితం కపిలాయ మహాత్మనే నామ్నామశుభం పవిత్రం పాపనాశనం సర్వార్థ సదస్సద్రోహిణో మునే ఇది సృష్ట సరాసూతో జాత్మా స్వాత్మని దక్షిణాత్ வருத்தமும் தீர்ந்து மகிழ்ந்தேலோ எம்பாவாய். மாலே மணிவண்ணா மார்கழி நீராடுவான் ஆனம் நாடு புகழும் கை பரிசினால் நன்றாக ஆனுலலாக்கி துஷ்டதல நரகுநாத கலாக்கி ஜாகே பலசே గిరివర కాంపై పురాణ కలాకి లంకాచారి అసుర సంహారి చమకారే అజిరావణ की भुजा उचारे बाहे भुजा आरती जय हनुमानुललाकी दुष्ट दल नर गुनाद कलाकी सुर नर मुनि आरती उतारे जय 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 हनुमान उचारे कंचन दार कपुर उचाई आरती करत अंजन माई
చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.